డబుల్ బొక్క అనిపించింది. సో ఓవరాల్గా బిలో యావరేజ్ అన్న. సో మనం ఏదైతే ఆయన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తామో కామెడీ టైమింగ్ తప్ప దేన్ని వాడుకోలేదు అనిపించింది. ఏదో ఆయన స్టార్ డౌన్ వాడుకొని ఒక హై బడ్జెట్ పెట్టేసి రికార్డ్ చేసుకోవాలనుకున్నారు తప్ప ఎక్కడ కూడా అంత లెవెల్ అయితే అనిపించలేదు. హర్రర్ కామెడీలా ట్రై చేశారు, హర్రర్ కామెడీ ట్రై చేశారు. తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అని చెప్పారు, హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. సో కంప్లీట్గా డిసప్పాయింట్ అని చెప్పుకోవచ్చు. బట్ ఓన్లీ పాజిటివ్ ఏంటంటే ఆయన ఒకప్పుడు ఏదైతే ఒక కామెడీ టైమింగ్ ఉంటుందో దాని వరకు 100% వాడుకున్నారు, కానీ మిగతా అన్ని విషయాలు అయితే డిసప్పాయింట్మెంట్ చెప్పుకోవచ్చు. ఇప్పట్లో రాదు, ఎందుకంటే పార్ట్ 1 ఇట్ రాదు. అండ్ ఇంకోటి పాజిటివ్ ఏంటంటే సినిమా మొత్తం అయిపోయాక ఒక జోకర్ గెటప్ వేసుకొని ఒక రాడ్ పట్టుకొని ఒక ఉంటాడు ఆయన. సో దాని వరకు ఎలా అనిపించింది అంటే చూసే వాళ్ళందరూ జోకర్లు, మేము మీకు 190 రాడ్ దించుతున్నాం అన్న లెవెల్ అయితే ఉంది. దాని వరకు ఆయన హౌస్ షిఫ్ట్ అయితే కొంచెం బెటర్ ఏమో, ఎందుకంటే ఫ్యాన్స్ అందరూ అంత జోష్ లో ఉన్నారు. కొంచెం షిఫ్ట్ అయితే కొంచెం ఆయనకి బెటర్. ఫ్యాన్స్ కి నచ్చదు. ఇప్పుడు ఓజీ ఉందన్న, ఓజీ వరకు సినిమాలో పెద్ద స్టోరీ లేదు, ఏం లేదు. కాకపోతే ఏంటంటే ఒక వింటేజ్ ప్రభాస్, వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసారు, ఒక స్టైలిష్ గా చూసారని చెప్పి ఫ్యాన్స్ గర్వంగా చెప్పుకుంటారు, ఇండియన్స్ కానీ గర్వం చెప్పుకుంటారు. ఇందులో కూడా చాలా స్ట్రాంగ్ స్టోరీ ఉంది. దానికి తగ్గట్టు ఎగ్జిక్యూషన్ చేసిన మాత్రం నెక్స్ట్ లెవెల్ వచ్చేది. బట్ ఎందుకో సెకండ్ హాఫ్ మొత్తం మారుతి కన్ఫ్యూజ్ అయ్యాడు, జనాల్ని కన్ఫ్యూజ్ చేశాడు. కంప్లీట్గా డిసప్పాయింట్మెంట్.